లక్ష్మి గారు, రేపు అనంత పద్మనాభ స్వామి వ్రతం అని విన్నాము. ఇవన్నీ ఇప్పుడిప్పుడు వింటున్నాం, ముందు నుంచి ఉన్నాయండి ఇలాంటి వ్రతాలు అవిని? అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎప్పటి నుంచో ఉన్నదేనండి. ఇప్పుడు కలియుగంలో కాదు, యుగ యుగాల నుంచి కూడా ఉన్నటువంటిది అనంత పద్మనాభ స్వామి వ్రతం. అయితే ఏమిటంటే అది ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు, అందరూ చేసుకోవాలి. విష్ణు భక్తులు, విష్ణు భక్తులని కాదు, ఇంటి ఆనవాయితీ, ఇంటి ఆనవాయితీ ఉన్నటువంటి వారు మాత్రమే చేసుకునేటటువంటిది వ్రతం అన్నమాట. వాళ్ళ పూర్వీకులు ఎవరన్నా చేసున్నారనుకోండి, వారి దగ్గర నుంచి వారు వీరికి తోరం ఇస్తారు. అంటే కేదారేశ్వర నోములాగా తోరం ఇస్తారు. ఆ తోరం ఏం చేస్తారంటే దాన్ని భద్రంగా దాచిపెడతారు. ఈ పాతది తీసేసి మళ్ళీ కొత్తది సంవత్సరం కట్టుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు మా ఉదాహరణకి అత్తగారు ఉన్నారనుకోండి, వాళ్ళ కోడలికి అలాగూ వాళ్ళ తండ్రి కొడుకు తరతరాలుగా అనమాట, అలా వచ్చేటటువంటిది. అలా ఉంటే కనుక మనం చేసుకోవాలి. అటువంటి ఆనవాయితీ లేదండి అన్నప్పుడు మనం చేసుకోకూడదు. మరి అందరూ పూజలు అనేటటువంటి అందరూ చేసుకోవచ్చు కదండి, ఎవరైనా చూడొచ్చు, చూడటానికి ఏం తప్పు లేదు. అనంత పద్మనాభ స్వామి వ్రతము యమునా నది తీరాన చేయాలని చెప్తారు. ఏమండి అందరూ యమునా నదికి వెళ్ళగలుగుతామా? అందరూ వెళ్తే ఇంకా ఖాళీ ఉండదండి, అదే మరి పుష్కరం అయిపోతుంది అని చెప్పి, లేకపోతే కుంభమేళాన్ని అవ్వచ్చు, చెప్పలేము అని అనుకుంటాం. అయితే అక్కడి నుంచి యమునా నది నుంచి తీసుకొచ్చే జలాలు ఉంటే సరే, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే నది కానీ, చెరువు కానీ, తటాకము కానీ, బావి కానీ, ఎక్కడి నుంచైనా సరే ఆ నీటిని సేకరించి దాంట్లో యమున పూజ అనేటటువంటి యమునని ఆహ్వానం చేస్తారు. అది అందులో యమునని ఆ యమునా నదిలో వచ్చినటువంటి జలాల ద్వారానే ఈ పూజా కార్యక్రమం అంతా కూడాను జరుగుతుంది. సరే, అది ఒకటి. రెండవది, దీనికి తోరం ఒకటి ప్రాధాన్యం. ఈ తోరం ఏమిటి అంటే 14 పోగులు 14 ముళ్ళతో ఉంటుంది. ఈ తోరం కూడాను ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఉన్నది అనుకోండి, హనుమద్ వ్రతము, దానికి 13 ముళ్ళు 13 పోగులు అనమాట. అది పచ్చగా ఉంటుంది. అది ఇది దీనికి ఏమిటంటే అనంత పద్మనాభ స్వామి వ్రతానికి ఎరుపు రంగు ప్రాధాన్యత. తోరము ఎరుపు రంగు, అదేవిధంగా పుష్పాలు ఎరుపు రంగు, అదేవిధంగా వీరు చేసుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఎర్రటి వస్త్రాలనే ధరిస్తారనమాట. ఇది అనంత పద్మనాభ స్వామికి ముఖ్యమైనటువంటి వాటిలో ఇవి రెండు. ఇంకా మూడోది ఏమిటి అంటే అక్కడ చేసేటటువంటి నైవేద్యం కూడాను కొంతమంది 14 రకాలు కూడా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 14 రకాల పువ్వులు తెస్తారు, 14 రకాలైనటువంటి పళ్ళు తెస్తారు, 14 రకాలైనటువంటి పిండి వంటలు పెడతారు. అది వారి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని అనుసరించి చేస్తారనమాట. ఇక్కడ ఏదైనా సగము ఒక 7 స్వామికి సమర్పిస్తారు, ఒక 7 వాయును ఇస్తారనమాట. 7 ఎందుకు అని అంటే ఆదిశేషుడు 7 ఉంటాయి చూసారా, పడగలు ఉంటాయి కదా, అందుకు సంకేతంగా ఇక్కడ వాయును ఇస్తాడు. అనంతుడు అంటే ఎవరంటే కాలానికి ప్రతీక. అంటే దీన్ని ఎవరన్నా చేశారంటే పాండవులు చాలా కష్టాలు పడుతున్నారు కదా, మనందరికీ తెలుసు. అప్పుడు కృష్ణ భగవానుడు వస్తాడట. వచ్చినప్పుడు ధర్మరాజు పాండవులు అందరూ అడుగుతారట, మేము ఇంత కష్టపడుతున్నా, మా ఇంటికి వచ్చావు కదా, చాలా సంతోషం కృష్ణ, మమ్మల్ని కుశల ప్రశ్న అడగటానికి, ఎలా ఉన్నావు అని అడగటానికి అని చెప్పి సుఖాసనం ఇచ్చి కూర్చోమంటాట. అంతా అయిన తర్వాత మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇన్ని బాధలు పడుతున్నాం కదా, మరి ఈ కష్టాలు ఈ బాధల నుంచి కూడాను బయటపడటానికి ఏదన్నా వ్రతము నోవులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే అప్పుడు చెప్పాడట, కృష్ణ భగవానుడే స్వయంగా చెప్పాడట పాండవులతో, అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉంది అంటే దీన్ని పూర్వం ఎవరైనా సరే ఆచరించారా అంటే ఆచరించారు అని చెప్పాడట. అప్పుడు వారందరూ కూడా పాండవులు కూడా చేశారు, విజయం సాధించారు అని చెప్పి చెప్తారు. అంత క్రితము సుమంతుడు అనేటటువంటి వశిష్ఠ గోత్రీకుడైనటువంటి సుమంతుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఈ వ్రతాన్ని ఆచరించాట. ఆచరిస్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడాను అన్యోన్యంగా ఉంటున్నట్ట. ఉంటున్న సమయంలో వారికి ఒక కుమార్తె కలుగుతుంది. ఆ అమ్మాయి పేరు శీల అన్నమాట. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇంతలోకి అతని భార్య కాలం చేస్తుంది, చనిపోతుంది అనమాట. చనిపోతే మరి ఈ పిల్ల ఇంకా కొంచెం చిన్నది కదా, పిల్లకి వివాహం చేయాలి. అదే కాకుండా భార్య లేకపోతే కొన్ని ధర్మ కార్యక్రమాలు చేయకూడదు కదా. ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయంటే అలాంటివన్నీ చేయకూడదు కదా భార్య లేనటువంటి వారు. అందుకని చెప్పి అతను 2వ వివాహం చేసుకున్నట్ట. ఆమె పేరు కర్కస. అయితే ఆవిడ పేరుకు తగ్గట్టుగా సార్థక నామధేయురాలే ఆ పిల్లని రాచి రంపాన పెడుతూ ఉండేదిట. సవితి తల్లి కదా మరి, అందుకని అలా రాచి రంపాన పెడుతూ ఉందిట.
సరే అలా జరుగుతుంటే ఈ పిల్లని కాస్త కాపాడాలి ఈ బారి నుంచి అనుకొని ఆయన ఏం చేస్తాట, ఈ పిల్లకి వివాహం చేద్దామని తలుస్తాట. తలిచినప్పుడు ఇంతలోకి వారింటికి కౌండిన్య మహర్షి వస్తాట. ఆ కౌండిని అడిగితే ఇలా మా అమ్మాయిని వివాహం చేసుకోమంటే నేను చేసుకుంటాను అంటారట. ఆ విధంగా అతనికి ఆ కౌండిన్యుడికి ఇచ్చి ఈ శీలని వివాహం చేస్తారు ఇద్దరికి. సరే కొంతకాలం అయిందిట. గడిచిన తర్వాత ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపించారు. మరి అత్తవారింటికి పంపించాలంటే ఏం చేయాలి, చీరసార పెట్టాలి కదా. మరి ఆయన అడుగుతాట, ఆయన అడుగుతాట. అడిగితే లేదే సుమంతుడు అడుగుతాట భార్యని, కర్కశని అడిగితే ఏం పెట్టేదేంటి, ఏం పెట్టేది లేదు, ఏం లేదు, వెళ్ళమంటుందిట. వెళ్ళమంటే అతను ఏం చేస్తాట, ఒక పిండి ఇస్తాట. పిండి ఇస్తే ఆ పిండినే తీసుకొని అలా వెళ్తుంటారట. దారిలో వెళ్తుండగా అది సంధ్యావందన సమయం అయిపోయింది అని చెప్పి ఆయన ఏం చేస్తాట, కౌండిన్యుడు సంధ్యావందనం చేసుకుందామని మధ్యలో ఒక చోట ఆగుతాట. ఈ సంధ్యావందనం చేసుకుంటూ ఇతను ఉండగా ఈవిడ ఏం చేస్తుందట, ఈ అమ్మాయి అక్కడ ఎవరో నది ఒడ్డున, యమునా నది ఒడ్డున ఏదో పూజ చేస్తున్నారే, ఏమిటా పూజ అని చూద్దామని వెళ్తుందట. వెళ్తే అప్పుడు అక్కడ ఈ అనంత పద్మనాభ వ్రతం జరుగుతుందిట. జరుగుతుంటే ఎవరైనా చేసుకోవచ్చా అని అడుగుతుందిట. అంటే చేసుకోవచ్చమ్మా, చేసుకోను అని చెప్తారట. చేసుకోమంటే అప్పుడు ఆ అమ్మాయి అక్కడే వాళ్ళ దగ్గర పూజ చేసుకుంటుందిట. మరి నివేదన పెట్టాలి కదా, నా దగ్గరే ఉంది, మా నాన్నగారు ఇచ్చినటువంటి ఈ పిండి తప్ప ఏవీ లేదు అని చెప్పి ఆ పిండినే నివేదన పెట్టి దాన్నే కొంత వాయినంగా ఇచ్చి కొంత వీళ్ళు ప్రసాదంగా తీసుకుంటారట. ఇలా చేయటం వల్ల ఈ అమ్మాయి భర్త చాలా సంపన్నుడు అవుతాట. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ ఒక తోరం కట్టుకోవాలని చెప్పారు కదా, ఆ తోరాన్ని అమ్మాయి చేతికి కట్టుకుందిట. అతను అప్పుడు గమనించట. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత అతను గమనిస్తాట, ఏమిటి చేతికి ఏదో ఎర్రటి దారాన్ని కట్టావు, నన్ను వశం చేసుకోవడానికి కట్టావా ఏమిటి, లేకపోతే కనుక ఇంకెవరినైనా వశం చేసుకోవడానికి కట్టావా, ఎందుకని ఇలా ఇది కట్టుకున్నావు, నాకు అనుమానంగా ఉంది అని చెప్పి దాన్ని తీసేసి మంటలు వేస్తాట. మంటలు వేస్తాట. ఆ అమ్మాయి గబగబా వెళ్ళి ఆ మంటలో నుంచి దాన్ని తీసుకొని పాలతో శుద్ధి చేస్తుందిట. శుద్ధి చేసేసరికి అతనికి అంత క్రితం ఇదంతా బాగా వచ్చింది కదా, ధనం అంతా కూడా, ఇప్పుడు ఉన్నదంతా కూడా పోయిందట. పోతే అప్పుడు మళ్ళా అమ్మాయి విషయం అంతా కూడా చెప్పిందిట. ఇలా నేను ఆ రోజు ఈ పూజ చేయటం జరిగింది, అక్కడ నాకు ఈ తోరం కట్టారు అని అంటే అప్పుడు మళ్ళా కూడా ఏం చేస్తాట, అనంతుడు కోసమని ఇతని కౌండిన్యుడు అంతా చెట్టు చేమలంతా తిరుగుతూ ఉంటాట. తిరుగుతూ మొత్తం అంతా అడవి వెంబడి వెళ్తుంటాట. వెళ్తూ అనంతుడెక్కడా, అనంతుడెక్కడా, అనంతుడెక్కడా అని అడుగుతుంటాట. అందరినీ అడుగుతుంటే మధ్యలో ఒక దారిలో ఒక మామిడి చెట్టు కనబడుతుందిట. ఆ మామిడి చెట్టుని అడుగుతాట. బోల్డ్ పళ్ళున్నాయిట, కానీ ఎవరూ కోసుకోవట్లేదుట. తర్వాత కొంత దూరంకి వెళ్ళిన తర్వాత బోల్డ్ గడ్డి ఉందిట, అక్కడ ఆవుందిట, కానీ మేయట్లేదుట. ఎందుకని అని అడుగుతాట. ఇంకా కొంచెం దూరం వెళ్తాట, గాడిద ఉందిట, ఊరికే ఉందిట, ఏమి పని పాట ఏమీ చేయట్లేదుట. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇంకొంత దూరం వెళ్తా అనంతుడేడు అంటే అప్పుడు అనంత పద్మనాభ స్వామి ఏం చేస్తాట, ఒక ఇంకా ఇతన్ని బాధ పెట్టకూడదు అని చెప్పి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడట. వచ్చి అనంతుడేడి అంటే నువ్వురా నాతో పాటు అని చెప్పి ఒక గుహలోకి తీసుకెళ్తాడట. గుహలోకి తీసుకెళ్ళి ఆయనే అనంతుడు అని చెప్పి ఆయన మాయమైపోతాడట, అంతర్ధానం అయిపోతాడట. అప్పుడు అతను తెలుసుకుంటాడట. తెలుసుకొని మళ్ళా వచ్చి అడుగుతాడట, మరి ఇవన్నీ పళ్ళున్నాయి ఎందుకని ఇట్లాగున్నది అని అంటే, అతను పూర్వజన్మలో మంచి జ్ఞాని, కానీ అతని పాండిత్యము మంచి పండితుడు, అతని పాండిత్యాన్ని ఎవరికీ కూడా పంచలేదు, అందుకు గాను అతను పండ్లున్న చెట్టుగా ఉన్నాడు, కానీ ఆ పండ్లు దేనికి ఉపయోగపడవు. అదేవిధంగా ఈ గడ్డిది కానీ ఆ గాడిద కానీ అదే విధమైనటువంటి కోవకు చెందినటువంటి, అంటే ఒకళ్ళకి ఎవరు సహాయం చేసింది కాదు ఈ గడ్డి అనేటటువంటిది. అదేవిధంగా ఈ గాడిద కూడా అంతే, ఇతరుల మీద ఇచ్చేయటమే కానీ తన ధనాన్ని మటుకు ఎవరికి పంచిపెట్టింది ఏమీ లేదు. అందుకని ఈ విధంగా వాళ్ళు శాపవాస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు అన్నీ ఉపయోగపడేవే, కానీ ఇప్పుడు దేనికి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్నది అని చెప్పి చెప్తాట. అప్పుడు అతను తెలుసుకొని, లేదు మనం ఎవరికైనా సరే ఉపయోగపడాలి అని చెప్పి అనుకొని ఇంటికి వచ్చి మళ్ళా భార్యతో శీలతో కలిపి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేసుకొని సంపన్నుడు అవుతాడట. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి ద్వారా ఈ ధర్మరాజుకి ఈ కథని చెప్పడం జరిగిందిట. అంటే ఇది ఎవరన్నా చేశారా అంత క్రితం యుగంలో అంటే, అంత క్రితం యుగంలో ఇది చేయటం జరిగింది అని చెప్పాట. సరే ఇంతకీ అనంత పద్మనాభుడు ఎవరయ్యా అంటే నేనే అని చెప్తాడట శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆయన భగవద్గీతలో చెప్తాడు కదండి, నేనే అని చెప్పి ఇప్పుడు ద్వాదశ ఆదిత్యులు నేనే, సర్పాలు నేనే, వృక్షాలు నేనే, అన్నీ నేనే అని చెప్పి చెప్తాడు కదా. అందుకని అన్నీ నేనే, అనంత పద్మనాభుడు ఎవరో కాదు నేనే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరుగుతుంట. ఈ కథని ఎవరైతే వింటారో
వారికి మనోభిష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయని పెద్దల ఉవాచ.